ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరం తపోవర్ధనేంద్ర దండాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ఓం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ దేవకీం సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నమం సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సర్వం శ్రీరామవసుంధరా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి పాదమాత్మనమస్తు. స్వామివారికి హారతి ఇవ్వండి బాబు. అయ్యా మీరు ఇరువురు కూర్చోండి. అయ్యా అందరూ భగవంతుడికి నమస్కారం చేసుకోండి. అమ్మా సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణంగా పూర్తయింది. మీరిరువురు కలిసి మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. హలో, ఏం చూస్తున్నావు? కంకణం కట్టించుకోవడానికి తెగ సంబరపడ్డావు కదా. రా, మా అమ్మ కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందు గాని. హలో, ఓ నిమిషం ఆగండి. శుభమా అని వ్రతం పూర్తి చేసి పసుపు కుంకాల్లేని మీ అమ్మ కాళ్ళు పట్టుకోవడం అంత శుభం కాదేమో. ఏం వదినా, ఏమంటావు నువ్వు? అవునానా, వెళ్ళి మీ అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? లేదమ్మా, ముందుగా నీ ఆశీర్వాదమే మాకు ముఖ్యం. మా అమ్మ ఆశీర్వాదమే నాకు శుభం, నా అదృష్టం. కాదని నిరూపించగలవా అత్త? ఉన్న విషయమో లోకంలో అందరూ అనుకునే విషయమే చెప్పుండా నేనెట్టా నిరూపిస్తాను? కానీ నువ్వు అశుభం అన్నది అబద్ధం అని నేను నిరూపించనా? ఇదిగో నీ కూతురు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నా నాకు భార్యగా నా పక్కన నిలబడింది. ఈ ఇంటి కోడలిగా ఉండగలుగుతుంది అంటే ఆ రోజు పందిట్లో నీ కూతురు వెళ్ళి మా అమ్మ కాళ్ళు పట్టుకోబట్టే. కాదంటావా అత్త?
కాదనడానికి ఎక్కడుంది అల్లుడు, కరెక్టే కదా. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. బావా రా బావా, ఇప్పుడు మా అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. పద. ఏందల్లుడు అట్టా చూస్తుండావు? ఆ రోజు నీ కాళ్ళు కడిగి నా నెత్తిన చల్లుకునేలా చేసి బాగా ఆనందపడిపోయినావు కదా. ఈ రోజు చూసినావా, నువ్వు కూడా నా కాళ్ళు పట్టుకుని మొక్కేదానికొచ్చే పరిస్థితి వచ్చుండాది. అప్పుడు నేనే తగ్గుండొచ్చు. ఈ పొద్దు నేనే నెగ్గినా కదా. లేదత్తా, అస్సలు లేదు. అస్సలు కాదత్తా. అప్పుడు నేనే నెగ్గాను, ఇప్పుడు నేనే నెగ్గాను. అట్టెట్టా? నువ్వు నా కాళ్ళు కడగడం అనేది సాంప్రదాయం. నీకిష్టం లేకపోయినా కూడా కష్టంగా నువ్వు నాకిచ్చిన గౌరవం. నేను నీ కాళ్ళు మొక్కడం అనేది మేనల్లుడిగా, నీ అన్న వారసుడిగా నేను నీకిస్తున్న మర్యాద. తూకం వేసుకుంటే తూగేది నా వైపే గాని నీ వైపు ఊగేది మాత్రం ఖాళీ త్రాచేనతో. అది భయ్య, మొత్తానికి అత్తకు తగ్గ అల్లుడు అనిపించుకున్నావు. అసలు మా భయ్య అంటే ఏమనుకున్నావు? అత్తకి ఎముడు, ఆ అమ్మాయికి మొగుడు, మొత్తానికి ఆ ఇంటికి ఘరానా మొగుడు, ఘరానా మొగుడు, ఘరానా మొగుడు. రాజు, నాన్న వెంకీ, అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పద.